ట్రేజర్ ఉంది, దుమ్ము లేసిపోయింది ట్రేజర్. అన్నని ఎట్లా చూపించాడంటే, ఎట్లా చూపించాలో మేము ఎట్లా చూడాలో అట్లా చూపించాడు మారుతి అన్న, సూపర్ చూపించాడు. చాలా మంది వెయిటింగ్. ఓకేనా, ఆకలి తీరిందా? ఇప్పుడు ఒక నెల 2 నెలలు తినకుండా ఉంటే, ఒక మనిషిని ఒక గుహలో వేసి పెట్టేసి 2 నెలలు 3 నెలలు తినకుండా ఉంటే, ఒక రోజు పెట్టితే ఎంత అన్నం తినగలుగుతాడో అంత ఫుల్ మీల్స్ ఇచ్చాడు మాకు మారుతి అన్న. వింటేజ్ ప్రభాస్ గారు ఎలా ఉన్నారు, అలాగే డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఆయన 2 డైలాగ్ దీనిలో పెట్టాడు, ఆ డైలాగ్ సూపర్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఫ్యాన్ గా నువ్వు చెప్పా డైలాగ్. బండి కొంచెం మెల్లగా వెళ్ళాలమ్మా. తాత వైర్ కట్ చేసేయడమో చూడండి రా బాబు. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? తమ్మన్ గారు బాగా ఇచ్చారండి. ఇందులో మన మామూలుగా అఖండ ఇది అంటారు కదా, దానికంటే దీంట్లో కొంచెం బెటర్ గా అనిపించింది మాకు మ్యూజిక్. టోటల్ గా ఫుల్ మీల్స్ బాగా ఇచ్చాడు. ఓకే, చాలా అద్భుతంగా అనిపించింది. 2025 లో ది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. హర్రర్ అండ్ కామెడీ చాలా అద్భుతంగా చేశాడు. మారుతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ప్రభాస్ గారికి 2 హీరోయిన్స్ పెట్టలేదు, 3 హీరోయిన్స్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు అన్న. ఎలా ఉన్నారు ప్రభాస్ లుక్స్, ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయన్న. మన ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో దానికన్నా అసలు లుక్స్ అనేది కొంచెం న్యూగా లుక్స్ అనేది చాలా న్యూగా ఉన్నాయన్నమాట. అంటే చాలా మంది ఏంటి మారుతి గారితో అని ఫ్యాన్స్ హట్ అయ్యారంట, అప్పుడు ఆ హట్ అంతా పోయిందా? ప్రతి ఒక్కరు కింద స్థాయి నుంచే వస్తారన్న. అది మారుతి గారితో ఒక రాజతత్వం అనేది ప్రభాస్ గారు మారుతికి ఇచ్చారు అని నేను చెప్తున్నాను. ట్రేజర్ ఎలా ఉంది? మొత్తం గ్రాండ్, చాలా అద్భుతంగా ఉంది, ఇంకా కొంచెం ఒక 20% ఏమో ఉందంట, అది సాంగ్స్ ఉన్నాయంట, అది కంప్లీట్ చేస్తారన్న, అంతే. అది ఇచ్చారు ఇన్ఫర్మేషన్. చాలా అద్భుతంగా ఉండబోతుంది. 2025 లో ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3000 కోట్లు పక్కా. ట్రైజర్ అసలు మైండ్ బ్లోయింగ్, పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. అసలు పిచ్చి లేచిపోతుంది మొత్తం. మనం వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నాం ఫస్ట్ టైం మళ్ళా, అంతే. ఓకే, ఇప్పుడు చాలా మంది వెయిటింగ్, అందుకే డైలాగ్ కూడా ఉంది, బండి కొంచెం మెల్లగా వెళ్తేనే మంచిగా, అంతే. ముందు కొద్దిగా డైలాగ్స్ లేక పాత సలార్లో కానీ అంత డైలాగ్ డెలివరీ లేకుండా కూడా కొద్దిగా స్లోగా నడిచింది. ఇప్పుడు దీంట్లో మన వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నాం కొద్దిగా. అలాగే 3 హీరోయిన్లు ఉన్నారు, ఎలా ఉండబోతుంది? ప్రభాస్ కి ఒక్కరు కాదు, 2 కాదు, 3 అయినా సరిపోరు, ఖచ్చితంగా ఉండాలి అంతమంది. మెల్లగా అన్నారు కదా, ఫ్లైట్ కూడా మెల్లగానే స్టార్ట్ అవుద్ది. పైకి వెళ్ళాక దాని అమ్మ స్పీడు ఎవ్వరు ఆపలేరు. రెబల్ స్టార్ కూడా అంతే, ఈ సినిమా కూడా అంతే, ఎక్కడికో వెళ్ళిపోతుంది పక్కా. బాక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ అసలు ర్యాంప్ అన్న, అసలు చూస్తున్నారు కదా మీరే, లుక్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇన్ని రోజులు ఫ్యాన్స్ ఆకలి మారుతియే తీర్చాడు, నాట్ ప్రశాంత్ నీల్, ఆ బక్క నాగి కాదు, మన దగడ్ మారుతి నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. డైలాగ్స్ సూపర్ ఉన్నాయి, చిన్న డైలాగ్స్. బట్ మాకు అంటే ఒక డైలాగ్ ఏమైనా చెప్తావా? తాత వైరు లాగాడు ఏమో చూడండి రా. కామెడీ అదరగొట్టాడు, బుజ్జిగాడి స్టైల్, ర్యాంప్, అంతే. బ్రో ఎలా అనిపించింది ట్రేజర్? బ్లాస్ట్ అయిపోయింది. రాజాసాబ్ అని పేరుంది కదా, టైటిల్కి కరెక్ట్ సెట్ అది ప్రభాస్ అన్న. దాన్ని బట్టి మన ఇంకోటి మారుతి పేరు చేంజ్ చేసేద్దాం, రాజాసాబ్ మారుతి అని పెడదాం, అట్లుంది. టీజర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ మాత్రం సూపర్ బ్రో, ట్రైలర్ ఇచ్చి పడేసాడు. అసలు మారుతి డైరెక్షన్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా సూపర్. అది అసలు ఎక్స్పెక్టేషన్ మించింది. ఇప్పుడు మనం చూసే కూడా ట్రైలర్లో ఉంటుంది భయ్యా, ఇక తట్టుకోలేరు. అది ఇంత ఎలా ఉన్నాయి లుక్స్ అయితే సూపర్. బుజ్జిగాడు రిపీట్. డైలాగ్స్ అయితే అల్టిమేట్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ ఇచ్చాడు. విజువల్స్ మాత్రం కామెడీ టైం అనేది ట్రీజర్ కదండి, దీంట్లో చెప్పడానికి ఉండదు, మన ట్రైలర్లో ఉంటుంది. ఇప్పుడైతే కూడా చాలా బాగుంది. ఈ విజువల్స్ అయితే డిస్నీని మించేస్తుంది. డిస్నీలో విజువల్స్ చాలా బాగా చేస్తాడు. ఓకే, ఎంత గ్యాప్ వచ్చింది కదా ట్రేజర్తో, ఆకలి తీరిందా ఫ్యాన్స్కి? ఆకలి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఉంది, చాలా ముందు ఉంది. ఓకే, 3 హీరోయిన్స్ ఎలా ఉన్నారు? సూపర్ సార్, సూపర్. టోటల్ గా ఎలా ఉంది సినిమా? అయితే ఎక్సలెంట్ సార్. ట్రైలర్ అయితే మనకి మించేస్తాడు. ట్రోల్స్ అది అందరు అంటారండి, కాదు ప్రభాస్ ఎప్పటికైనా గోల్డెన్ డైమండ్, అది దానికి మనం ఏం చెప్పలేము. చాలా కనిపిస్తుంది. అంటే వింటేజ్ ప్రభాస్ని ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ. బుజ్జిగాడు రిపీటెడ్ చేస్తున్నాడు. అయితే మనకి మారుతి అనగానే హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది. సో ఆ కాంబినేషన్ లో వర్కౌట్ అవుతుందంటారా మరి? ఎక్సలెంట్ వర్కౌట్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా అలా ఉంటుంది. టీజర్ ఓపెనింగ్ లోనే మనకి హర్రర్ కనిపించేసింది, అంటే లైక్ ఆ వైబ్ వచ్చేసింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ వైబ్? ఆ వైబ్ అనేది ఇప్పుడు మనం టీజర్ లో చూస్తున్నాం కదా, ఇప్పటికే చాలా ఇచ్చేసారు. అసలు మనం 10 minutes అంటే 10 seconds 20 seconds అనుకున్నాము,
1 minute ఎబోనే ఇచ్చాడు. అసలు ట్రైలర్ లాగా ఉంది మొత్తం. ఇంకా ట్రైలర్ ఇంకా చాలా ఉంది. ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రేజర్? వింటేజ్ ప్రభాస్ అయితే చూసాం అన్న, బుజ్జిగాడిని చూసాం. మారుతికి అయితే మారుతి సార్కి అయితే గుడిగా టేచ్చు. తమను చెత్తగా బాధేశాడు మ్యూజిక్. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ 3 హీరోయిన్లు పెట్టారు. అది చాలా బాగుంది అసలు ట్రైలర్ మాత్రం. ట్రేజర్ అదిరిపోయింది. మాస్ లుక్స్, రొమాంటిక్ లుక్స్ అన్నీ చూసాం. ఓకే, ఇప్పుడు కలికి చూసావు, ఎలా ఉంది గెటప్ కానీ, డ్రెస్సెస్ కానీ, డైలాగ్స్ కానీ? కలికి ఒక రేంజ్ అన్న, కలికి ఇది వింటేజ్. వింటేజ్. అది పాత ప్రభాస్ చూసాం, బుజ్జిగాడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. బాహుబలి తర్వాత ఒక ప్రభాస్ లుక్స్ అదిరిపోయినాయి. లుక్స్ టీజర్ చూసారు కదా, ఇంతకు ముందు సలారీ వీటిలలో చూస్తే మంచి అదంతా మాస్ లుక్స్, ఇదంతా రొమాంటిక్ లుక్స్ లో కనపడుతున్నాడు ప్రభాస్. లుక్స్ మీద ఈ మధ్యన చాలా ట్రోల్స్ వచ్చాయి కదా, ఆ ట్రోల్స్ ఏం చెప్తారు? ట్రోల్స్ ప్రభాస్ గారికి ఎప్పుడు ట్రోల్స్ ఇక్కడ కూడా వెళ్ళలేదు, దీంతో సమానం ట్రోల్స్. సో మారుతి కాంబినేషన్ అనగానే మనకి ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది. ఆ కామెడీ అనేది మీకు కనిపించిందా? టైమింగ్ ఎలా అనిపించింది? అదిరిపోయింది. టైమింగ్, కామెడీ అన్నీ అదిరిపోయినాయి. డైలాగ్ చెప్తావా? లైఫ్ చాలా ఈజీ. తాత కరెంట్ వేరైనా కొరికేసాడేమో చూడండి రో అంటాడు. ఎలా అనిపించింది ట్రేజర్? చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ని అయితే చూసాం. సలారు, బాహుబలి తర్వాత ఒక ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్ని అయితే చూస్తున్నాం. వింటేజ్ అసలు అదిరిపోయినాయి. లుక్స్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. ఒక రొమాంటిక్ స్టైల్లో ప్రభాస్ని అయితే చూస్తున్నాం ఈ సినిమాలో. అంటే ప్రభాస్ లుక్స్ అన్నారు కదా, లుక్స్ పైన చాలానే ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఏజ్డ్ లో కనిపిస్తున్నాడు అని చెప్పేసి అన్న ట్రోల్స్ ఎన్న వస్తాయి అన్న. పాన్ ఇండియా స్టార్ ఎక్కడికో వెళ్ళాడు, ట్రోల్స్ ఎన్న వస్తాయి. దానివల్ల ట్రోల్స్ ఎన్నో వస్తాయి. అన్ని ఎప్పుడు వదిలేదు తప్ప దేనికి పనికిరావు అన్ని. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం తమనైతే టాప్ లేపేసాడు. ఓకే, హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ అందరూ బాగున్నారు. చాలా బాగుంది. డిసెంబర్ 5 కోసం వెయిట్ చేస్తున్నాం. సో మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళది ఎలా అనిపించింది? అంతా బాగుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటది. ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎలా? అంతా బాగుందన్న. జై రెబల్ స్టార్. బ్రో ఎలా అనిపించింది రాజాసాబ్? చాలా బాగుందన్న. లుక్స్ అయితే చాలా ఇచ్చిండు మారుతి, కానీ డార్లింగ్ అయితే చాలా బాగుంది. నైస్ ఇచ్చిండు, అంటే లుక్స్ బాగుంది, మంచిగా ఇచ్చిండు. ఇన్ని రోజులు లేవనుకున్నాం లుక్స్, కానీ బుజ్జిగాడు మళ్ళీ బ్యాగ్ వచ్చింది అన్నట్టు. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? ఎస్పెరెంట్ రీచ్ అయింది. ఓకే, మీకు ఏ షాట్ బాగా నచ్చింది? అంటే ఇక కారు మీద వచ్చింది, అది బాగుందండి. చాలా డైలాగ్స్ అయితే ఇక బాగానే ఉందన్న, చాలా అంత మంచిగా. అరే మంచిగా చేసిండు, కానీ మంచిగా అనిపించింది. లుక్స్ అయితే ఒక డైలాగ్ ఓన్లీ రెబల్వుడ్ అంతే. రెబల్వుడ్